మేముండగా తను అనాథ ఎలా అవుతుంది అంటూ ఆవిడ కూడా కొంచెం బాధగా అంటారు సౌమ్య కళ్ళలో కన్నీళ్లను చూస్తూ. ఇంకా ఎక్కువ మాట్లాడితే అన్న కొట్టేలా ఉన్నాడని అర్థమై ఏం మాట్లాడకుండా కోపంగా సౌమ్యను చూస్తూ నేను ఆఫీస్కి వెళ్ళి విజయ్ని మీట్ అయ్యి వస్తా అంటూ టిఫిన్ కూడా వద్దని సునంద గారికి చెప్పి బయటకు వచ్చి కోపంతో ఊగిపోతూ ఆ అనాథ కోసం సొంత చెల్లిని నన్ను పట్టుకొని ఎన్ని మాటలు అన్నావు కిషోర్ అంటూ అన్న మీద సౌమ్య మీద కోపంతో కార్ ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ ఆఫీసుకి కాకుండా పబ్కి వెళ్తూ తన ఫ్రెండ్స్కి ఫోన్ చేసి రమ్మంటుంది. వందన అనిన మాటలు ఇంట్లో అందరినీ బాధ పెట్టినా ఎవ్వరూ ఏమీ అనలేని పరిస్థితి కావడంతో అందరి ముఖంలో బాధ స్పష్టంగా తెలుస్తుంది. దాని మాటలు ఏమీ పట్టించుకోకు సౌమ్య, వందన గురించి తెలిసిందే కదా అంటూ కోడలిని సముదాయిస్తారు అరుణ. అయ్యో అదేం లేదులే అత్తయ్య అంటూ కన్నీళ్లు కనబడనీయకుండా చెప్పి బ్రేక్ఫాస్ట్ చేయడానికి కిచెన్లోకి వెళ్తుంది. వెళ్తున్న సౌమ్యానే చూస్తూ ఉండిపోతాడు కిషోర్. చింటూని ఎత్తుకొని బుగ్గలను ముద్దాడుతూ వీడు అంతా సౌమ్యలాగే ఉన్నారా కిషోర్ అంటూ మనవడితో ఆటల్లో బిజీ అయిపోతారు అరుణ గారు. మిగిలిన వారు కూడా ఇక మామూలు అయ్యి బ్రేక్ఫాస్ట్ చేస్తారు. ఈవినింగ్ మీటింగ్ కోసం తన రూమ్కి వెళ్ళి ల్యాప్ ఓపెన్ చేసి వర్క్లో బిజీ అవుతాడు కిషోర్. ఈవినింగ్ కాలేజీ నుండి వచ్చి రెస్టారెంట్కి వెళ్ళడానికి రెడీ అయ్యి స్కూటీలో స్టార్ట్ అవుతారు ధరణి సుమతి. మానస్ ఫోన్ చేసి అడ్రస్ చెప్పడంతో రెస్టారెంట్ దగ్గరకు చేరుకుంటారు. స్కూటీ పార్క్ చేసి రెస్టారెంట్ లోపలికి వచ్చి మానస్ చెప్పిన టేబుల్ దగ్గర వెయిట్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఆల్రెడీ మీటింగ్ రూమ్లో ఉన్నారు విజయ్, కిషోర్ ఇంకా మానస్. ఇంకో 10 మినిట్స్లో కంప్లీట్ అవుతుందని సుమతికి టెక్స్ట్ చేస్తాడు మానస్. ఓకే బంగారం అని రిప్లై ఇచ్చి ఇంకో 10 నిమిషాలు అంటూ ధరణికి చెప్పి తను వాష్రూమ్కి వెళ్తుంది సుమతి. మీటింగ్ కోసం స్పెషల్గా బుక్ చేయడంతో ధరణి వాళ్ళు ఉన్న వైపు క్రౌడ్ తక్కువగా ఉంటారు. ధరణికి అటువైపు అందంగా ఉన్న ఫ్లవర్ గార్డెన్ కనబడటంతో అక్కడికి వెళ్తుంది. పూల మొక్కలు, చల్లగా వస్తున్న సాయంకాలపు చలిగాలి, పక్కనే ఉన్న చిన్న వాటర్ ఫౌంటైన్లో నుంచి పడుతున్న సన్నటి నీటి తుంపర్లు కలిసి ఆ ప్రదేశం అంతా చాలా ప్లెజెంట్గా ఉండడంతో ధరణికి చాలా బాగా నచ్చుతుంది. ఎంతలా అంటే తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయేంతలా. అక్కడ ఉన్న పూలను చూస్తూ స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తూ చిన్నగా తనకు మాత్రమే వినపడేలా ఆ నీటి శబ్దానికి అనుగుణంగా తీయని రాగం పాడుతూ ఉంటుంది. మీటింగ్ కంప్లీట్ అయ్యి రూమ్లో నుండి బయటకు వస్తారు విజయ్ ఇంకా మిగిలిన వారంతా. వాళ్ళకి స్పెషల్గా చిన్న పార్టీ ఇచ్చి వాళ్లకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్తారు కిషోర్, మానస్. ఫోన్ మాట్లాడుతూ స్పెషల్గా అరేంజ్ చేసిన టేబుల్ దగ్గరకు వస్తున్న విజయ్కు అటువైపు గార్డెన్లో ఉన్న ధరణి కనబడుతుంది. మధ్యలో గ్లాస్ డోర్ ఉండడంతో క్లియర్గా కనిపిస్తుంది ధరణి విజయ్కు. పసుపు రంగు చుడిదార్లు అప్పుడే విరిసిన ముద్దబంతి పువ్వులా ఉంది. తన హావభావాలను గమనిస్తున్న విజయ్ ధరణి పాడుతుందని అనుకొని గార్డెన్ వైపుగా వెళ్తాడు. పాలుగారే మేని ఛాయతో, చక్కని శరీరాకృతితో మన్మధుడిని సైతం మైమరిపించే అందంతో ఎదురుగా ఉన్న 16 అణాల పాలరాతి బొమ్మను చూస్తూ అక్కడే ఉన్న చెట్టుకు ఆనుకొని చేతులు 2 ఫోల్డ్ చేసుకుని ఎదురుగా ఉన్న ధరణిని చూస్తూ తన పాట వింటున్నాడు విజయ్. పాట పాడుతూ చిన్నగా కాలు కూడా కదుపుతుంది. అటువైపు జనం లేకపోవడంతో హాయిగా పాటకు అనుగుణంగా కళ్ళను తిప్పుతూ ఉన్న ఆమెను చూస్తూ అలాగే నిలబడి ఉన్నాడు. అలా చేస్తూనే పక్కనే ఉన్న ఫౌంటైన్ వరకు వచ్చేస్తుంది చూసుకోకుండా. అక్కడ పడుతున్న నీటి తుంపర్ల వల్ల కాలు స్లిప్ అయ్యి పడబోతుంది. తనలా పడిపోతుండటం చూసిన విజయ్ ఫాస్ట్గా ఒకే ఒక అడుగులో ఆమెను చేరి ధరణి చేయి పట్టి లాగేస్తాడు. అసలేం జరిగిందో తెలియక పడిపోయానేమోనని కళ్ళు 2 గట్టిగా మూసేసిన ధరణికి తను పడలేదని అర్థమై తన చెవికి వినిపిస్తున్న గుండె చప్పుడు, తన శరీరానికి తగిలిన స్పర్శ వేగంగా లాగడంతో తన ఎదకు తగిలిన తీయని నొప్పికి మెల్లిగా కనురెప్పలు తెరిచి చూసేసరికి గాలి కూడా దూరనంత దగ్గరగా అతన్ని కౌగిలిలో బందీనయ్యానని అర్థమవుతుంది. ఇంచు కూడా గ్యాప్ లేదు వాళ్ళిద్దరి మధ్యన. విశాలమైన అతని ఛాతి మీద ఆమె తల ఉండడంతో అతని గుండె చప్పుడు విని తల పైకెత్తి చూస్తుంది. ఆమె స్పర్శకు మైమరిచి ఆమె నుండి వస్తున్న చందనపు సువాసనలకు, కురుల నుండి వస్తున్న పరిమళానికి, చల్లటి చిరుగాలి, ఆమె పైన పడుతున్న సన్నటి నీటి బిందువులకు చేరిన వేడికి కలువలాంటి నల్లని ఆమె నయనాలను, లేత గులాబీల్లా అదురుతున్న ఆమె అదరాలను చూస్తూ అతని చేతిలో చిక్కిన ఆమె నడుముపై పట్టు బిగించి తన వైపుకు అదుముకుంటాడు విజయ్.
అతని కబంధ హస్తాలలో విలవెల్లాడుతున్న ఆమె సుకుమారమైన దేహం ఇక నొప్పిని తట్టుకోలేక కళ్ళలో నుండి నీరు సన్నటి ధారగా వస్తుంది. ధరణి కళ్ళలో వస్తున్న కన్నీటిని చూసి ఉలిక్కిపడి ఆమె చుట్టూ వేసిన తన చేతులను తీసేస్తాడు. ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటుంది. అప్పటి వరకు తన ఛాతిపై ఉన్న స్పర్శ పరవశానికి లోనైన ఆ పట్టు వల్ల ఆమెకు నొప్పి కలిగిందని అర్థమై కొంచెం జాలి కలిగిన అతను పట్టుకోకపోయి ఉంటే ఈ పాటికి ధరణి పడిపోయి ఉండేదని గుర్తొచ్చి వెంటనే కోపంగా ఆమె వైపు చూసి, చుట్టూ ఏం జరుగుతుందో చూసుకోవా నువ్వు, నేను పట్టుకోకపోయి ఉంటే ఈ పాటికి కింద పడి ఉండేదానివి అంటూ సీరియస్గా వస్తున్న విజయ్ వాయిస్కు అక్కడకు వస్తారు కిషోర్, మానస్, సుమతి. సాయంత్రం వరకు ఫ్రెండ్స్తో పబ్లో ఎంజాయ్ చేసి విజయ్ కోసం ఆఫీస్కు వస్తుంది వందన. విజయ్ మీటింగ్ కోసం రెస్టారెంట్కు వెళ్ళారని ఆఫీస్లో ఉన్న రిసెప్షనిస్ట్ చెప్పడంతో అత్త మీద కోపం దుత్త మీద అన్నట్టు ఆ రిసెప్షన్ అమ్మాయిని కోపంగా చూస్తూ బయటకు వచ్చి కార్ని రెస్టారెంట్ వైపు వేగంగా పరుగులు పెట్టిస్తుంది. ఏ ధరణి ఏమైందే అంటూ గార్డెన్లో ఉన్న చైర్లో కూర్చొని ఒళ్ళంతా చెమటలు పట్టి టెన్షన్గా ఉన్న ధరణిని చూసి అడుగుతుంది సుమతి. విజయ్ని అంత దగ్గరగా చూసి గొంతు తడారిపోవడంతో వణుకుతున్న గొంతుతో, ఏం లేదు, పడబోతుంటే విజయ్ సార్ పడకుండా పట్టుకునేసరికి కొంచెం భయపడ్డాను అంతే అంటూనే నేను వాష్రూమ్కి వెళ్తాను అని వెళ్తుంది ధరణి. అసలు ఏమైంది దీనికి, ఎప్పుడూ లేనిది ఇంత టెన్షన్ పడుతుంది అనుకుంటూ వెనకాలే వెళ్తుంది. విజయ్ వెళ్ళడం చూసి అతను ఉన్న వైపు వెళ్తాడు కిషోర్. రూమ్ బాల్కనీ నుండి కింద ల్యాండ్లో ఉన్న గార్డెన్ చూస్తూ ఉన్నాడు విజయ్. విజయ్ అని చిన్నగా పిలుస్తాడు. చెప్పు కిషోర్, ప్రశాంతంగా ఉంది విజయ్ వాయిస్. అమ్మయ్య అని మనసులో అనుకుంటూ కొంచెం భయంగానే ధరణిని ఇష్టపడుతున్నావా అని అడుగుతాడు. ఆ ప్రశ్నకు వెనక్కు తిరిగి, నీకలా అనిపించిందా, ఏ భావం లేకుండా అంటాడు. కాదు, కనిపించింది. ఆ అమ్మాయిని చూసేటప్పుడు నీ కళ్ళలో కనిపించింది విజయ్. కనబడేదంతా నిజం అనుకోకూడదు, అదే భావంతో చెప్తాడు. నిజం అనుకున్నా, నిజమైన బాగున్ను, మళ్ళీ నిన్ను పాత విజయ్లా చూసేవాడిని బాధగా చెప్తాడు కిషోర్. ఇప్పుడు నేను బాగానే ఉన్నాను నిర్లిప్తంగా అంటాడు. బాగున్నా అని నువ్వంటే నమ్మేసే అంత పిచ్చివాడిని కాదు. నేను నీ లైఫ్లో హ్యాపీనెస్ చూడాలని ఉందిరా. జరిగిన పాస్ట్ని గుర్తు చేసుకుంటూ ప్రజెంట్ని మర్చిపోయావు. ఒక్కసారి ఆలోచించు, నీ భవిష్యత్ ఎంతో అందంగా ఉంటుంది. ఇప్పుడు ఈ టాపిక్ అనవసరం. ప్లీజ్ కిషోర్, నన్ను ఒంటరిగా వదిలేయి అసహనంగా చెప్తాడు. సరే, నీ ఇష్టం, కానీ నీ మనసుకు ఎవరైనా నచ్చితే మాత్రం వదులుకోవద్దు విజయ్ అని చెప్తూ అతని మూడ్ మార్చడానికి మానస్ వాళ్ళు వెయిట్ చేస్తుంటారు, వెళ్దామా రిక్వెస్ట్గా అడుగుతాడు కిషోర్. నువ్వు వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చెయ్యి, 5 మినిట్స్లో వస్తాను అని మాత్రం అంటూ అక్కడి నుంచి వెళ్ళాడు కిషోర్. వెళ్తున్న అతన్ని చూస్తూ తనతో అన్న మాటలు గుర్తొచ్చి పక్కనే ఉన్న బెడ్పై కూర్చొని చేతులు 2 గడ్డం కింద పెట్టుకుంటూ కళ్ళు 2 మూసి ఆలోచిస్తూ ఉండగా ప్రశాంతంగా ఉన్న ధరణి మోము ఆమె అందమైన నయనాలు కనబడి పెదవులపై చిన్న నవ్వు వచ్చి చేరుతుంది విజయ్కు. కాసేపు మనసు ప్రశాంతంగా అనిపించాక లేచి కిషోర్ వాళ్ళు ఉన్న టేబుల్ వైపుకు వెళ్తాడు. చల్లటి నీళ్లతో ఫేస్ వాష్ చేసుకున్నాక మనసులో రేగిన అలజడి తగ్గి ప్లెజెంట్గా అనిపిస్తుంది ధరణికి. అసలు ఏమైంది నాకు, అతన్ని చూడగానే నన్ను నేను మర్చిపోతున్నాను, ఎందుకు నా మనసులో చెప్పలేని అనుభూతి కలుగుతుంది అని అనుకుంటూనే, లేదు ఇంకోసారి ఇలా జరగకూడదు, విజయ్ గారికి వీలైనంత దూరంగా ఉండాలని మనసులో అనుకుంటూ తన కోసం బయట వెయిట్ చేస్తున్న సుమతితో కలిసి మానస్ ఉన్న ఏరియా వైపు వెళ్తుంది ధరణి. నువ్వు బాగానే ఉన్నావా ధరణి, పడిన టెన్షన్ గురించి అడుగుతుంది సుమతి. ఇప్పుడు ఓకే, చిన్నగా నవ్వుతూ ఫాస్ట్గా రా పాప మానస్ అన్నయ్య మన కోసం వెయిట్ చేస్తుంటాడని చెప్తూ ఆమెకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తన చెయ్యి పట్టుకుని తీసుకెళ్తుంది ధరణి. అప్పటికే అక్కడ విజయ్ ఇంకా కిషోర్, మానస్ ఉంటారు. వాళ్ళతో జాయిన్ అవుతారు ధరణి, సుమతి. ఎలా ఉన్నావు ధరణి, స్మైల్ చేస్తూ అడుగుతాడు కిషోర్. బాగున్నాను కిషోర్ గారు. చింటూ, సౌమ్య ఇంకా బామ్మగారు ఎలా ఉన్నారు, చిన్న స్మైల్ ఇస్తూ అడుగుతుంది ధరణి. గుడ్. ధరణి, నువ్వు కనపడితే ఇంటికి తీసుకుని రమ్మంది బామ్మ. మొన్న టెంపుల్కి వచ్చినప్పుడు కూడా అడిగిందంటగా రమ్మని ధరణినే చూస్తూ అంటాడు. మనసులో మాత్రం విజయ్ ధరణి పేర్ ఊహిస్తూ చాలా బాగుంటారు ఇద్దరు జంటగా, కానీ ఇద్దరి మనసులో ఏముందో తెలియట్లేదు అని అనుకుంటూ ఉన్నాడు. ఈ వీక్లో ఎగ్జామ్స్ ఉన్నాయి కిషోర్ గారు, అవి అయిపోయిన తర్వాత తప్పకుండా వస్తాను అని చెప్తూ విజయ్ని చూస్తూ అతనికి ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంటూ చెప్తుంది. విజయ్ ఫోన్ చూసుకుంటూ వీళ్ళ కన్వర్జేషన్ వింటూ ఉన్నాడు.
కిషోర్కి ధరణి సుమతి మానస్తో మంచి బాండింగ్ ఉంది. అప్పుడప్పుడు ఆశ్రమంలో ధరణి సుమతిను మీట్ అయ్యి మాట్లాడుతూ ఉంటాడు.